హలో అండి, ఎలా ఉన్నారు? ఇదొక అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. సేమియా గోధుమ రవ్వ ఉప్మా. దానికి కావాల్సిన పదార్థాలు ఆవాలు, పచ్చిశనగపప్పు, గ్రౌండ్ నట్స్, జీడిపప్పు తీసుకున్నాను. ఇంకా ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్, క్యాబేజ్ తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అల్లం తురుము తీసుకున్నానండి. ఇంకొక కప్పు గోధుమ రవ్వ, ఒక కప్పు సేమియా. ఇది ఎలా చేసుకోవాలంటే బాండీ తీసుకొని ఫస్ట్ తాలింపు దినుసులన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుంది, చాలా పొడి పొడిగా, చాలా టేస్టీగా వస్తుంది. ఒక 5 మినిట్స్లో అయిపోయే టిఫిన్ కోసం మనం బయటికి వెళ్ళి అరగంట లైన్లో నుంచొని వాడు చల్ల చల్ల ఉప్మా ఇస్తే హోటల్ వాడు అది ఇంటికి తెచ్చుకొని అదే అద్భుతంగా తింటామండి. అది టేస్ట్ కూడా ఏమీ బాగోదు, హైజీనిక్గా ఉండదు. అదే మన చేతుల్లో ఒక 5 మినిట్స్ కష్టపడితే చాలండి, ఎంతో హెల్తీగా, ఎంతో టేస్టీగా మంచి ఉప్మా అయిపోతుంది. తాలింపు దినుసులు, పప్పులు అన్నీ వేగాక ఆనియన్ పీసెస్, క్యాబేజ్ తురుము, పచ్చిమిరపకాయలు, అల్లం తురుము వేసేసుకొని ఫ్రై చేసుకున్నానండి. లైట్గా ఫ్రై అయ్యాక ఒక 2 కప్స్ వాటర్ వేసేసుకొని మరగనివ్వాలండి. ఉప్పు కూడా వేసుకోవాలి వాటర్లో. వాటర్ పొంగుతూ ఉండంగా రవ్వ వేసేసుకొని, రవ్వ సేమియా వేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోద్దండి టేస్టీ టేస్టీ ఉప్మా. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి, చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ కోసం బయటకు వెళ్ళి తిని హెల్త్ అయితే పాడు చేసుకోమాకండి. అసలే బయట ఫీవర్స్, కాఫ్స్, కోల్డ్, చాలా చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయండి. ఇంట్లోనే చేసుకొని హెల్తీగా ఉండండి. మీరేం చేసుకున్నారు ఈరోజు టిఫిన్? నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక అద్భుతమైన రెసిపీ అండి ఇది. జస్ట్ 10 మినిట్స్లో అయిపోయిద్ది. రైస్లోకి చాలా అద్భుతంగా ఉంటుంది. అదే పప్పు పొడి విత్ పచ్చిమిరపకాయలు చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి తింటేనే దీని టేస్ట్ తెలిసిద్ది. దీనికి కావాల్సినవి ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి, పుట్నాల పప్పు, పచ్చిమిరపకాయలు, అంతేనండి. ఆయిల్ తీసుకొని జస్ట్ పచ్చిమిరపకాయలు ఒక 10-15 తీసుకొని జస్ట్ ఘాటు పెట్టుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోండి. స్లోగా ఫ్రై అవుతూ ఉంటే మనం మిగతా జీలకర్ర, పుట్నాల పప్పు, వెల్లుల్లిని మిక్సీ వేసేసుకుందాం పౌడర్ లాగా. మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ ఒక 10 మంది అయినా ఉండేవాళ్ళమండి ఇంట్లో. చుట్టూతో కూర్చోపెట్టుకొని ఒక పెద్ద కుండకు అన్నం వండేసి, బేసిన్లో అన్నం వేసి, నెయ్యి వేసి, నెయ్యి లేకపోతే ఏ నూనె ఉంటే ఆ నూనె, పప్పు నూనె, వేరుశనగ నూనె, ఏ నూనె ఉంటే ఆ నూనె వేసేసి పెద్ద పెద్ద ముద్దలు కలిపి ఒక్కొక్కరికి పెడితే అసలు ఆ కుండ ఖాళీ అయిపోయేది, మా పొట్టలు కూడా నిండిపోయి కుండల్లాగా అయిపోయాయి అండి. అంత బాగుంటుంది ఈ రెసిపీ. మీరు చేసుకొని తిని ఆ రుచి తెలిస్తేనే ఇదెంత మంచి రెసిపీనో తెలిసిద్దండి. కంపల్సరిగా చేసుకోండి. కూరగాయలు లేనప్పుడు ఏ టెన్షన్ పడకుండా జస్ట్ పచ్చిమిరపకాయలు, పుట్నాల పప్పులు ఉంటే చాలండి, అద్భుతమైన రెసిపీ రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని. ఎలా ఉందో నాకు చెప్పండి. అంతే, పచ్చిమిరపకాయలు మగ్గాక ఈ పొడి వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది, అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ రుచి నేను మాటల్లో చెప్పలేను, మీరు చేసుకొని తింటేనే తెలిసిద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ ఇలాగే పెడతాను. నా రెసిపీస్ అన్నీ చాలా సింపుల్గా, ఫాస్ట్గా అయిపోతాయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.